వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ గారిని మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి మేము ఈ ర్యాలీ చేస్తున్నాము మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున. అలాగే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని ఒకే పాయింట్ పైన నేను స్ట్రెస్ చేయదలుచుకున్నాను. యాజ్ అ గైనకాలజిస్ట్గా ఫోరెన్సిక్ రిపోర్ట్లో 150 milligrams ఆఫ్ సెమెన్ డిపాజిట్ అయింది అని చెప్పాడు. ఒకసారి భార్యాభర్త కలిస్తే 4 ml ఆఫ్ సెమెన్ డిపాజిట్ అవుతుందండి. ఒక 4 ml ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీతో క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 milligrams అండి. సో ఆ లెక్కన మనం చూసుకున్నాము అని అంటే 150 milligrams ఆఫ్ సెమెన్ ఉంది అని అంటే ఆ అమ్మాయి పైన రిపీటెడ్గా మోర్ దెన్ 30 times అత్యాచారం జరిగింది. అలా యూజువల్లీ ఒక అమ్మాయి బతికున్నప్పుడు ఆ రకంగా చేయడం చాలా అసంభవం. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా రేప్ అటెంప్ట్స్ ఆ అమ్మాయి మీద జరిగినాయండి. ఇవంతా మనం తలదించుకోవాల్సిన విషయం. మనిషి బతికున్నప్పుడే కాకుండా మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ రకంగా చేసి ఆ అమ్మాయి పెల్విక్ గడ్డలంతా ఇరిగిపోయి ఇంత ఉన్నా కూడా గవర్నమెంట్ పరంగా ఇప్పటికీ ఒకరినే అరెస్ట్ చేశారు, వాడిని ఉరి తీస్తామని చెప్తున్నారు. మరి అతనేమైనా సూపర్ మ్యానా అండి? అంత సెమెన్ డిపాజిట్ చేసేదానికి ఏ రకంగా ఒక మనిషి అంత చేయగలడు? దీని వెనకాల ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ ఉందండి. యాజ్ అ గైనకాలజిస్ట్గా నేను చెప్తున్నాను, ఒక్కరు చేసే పని కాదు ఇది. అదే రకంగా డాక్టర్స్తో అమ్మాయి కలిపి డిక్లేర్ చేసింది. ఆ డాక్టర్స్ ఇంతవరకు ఎందుకు ఇంటరాక్ట్ చేయలేదు? ఆ అమ్మాయి లాస్ట్ వీక్ చేసిన డాక్టర్స్ వాళ్ళని తీసుకొని మాట్లాడితే ఏమన్నా విషయాలు బయటపడచ్చు. అదేవిధంగా వర్క్ ప్లేస్లో ఉమెన్కి సరైన సేఫ్టీ ఉండాలా, వాష్రూమ్స్ ఉండాలా అండి. ఎస్పెషల్లీ నైట్ డ్యూటీస్ పరంగా చూస్తే లేడీ డాక్టర్సే చేస్తారు. మిగతా ఏ ప్రొఫెషన్స్లో కూడా అంత నైట్ డ్యూటీస్ ఉండవు, ఒక డాక్టర్స్కి తప్ప. కాబట్టి హాస్పిటల్స్లో డాక్టర్స్కి డ్యూటీ రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఎస్పెషల్లీ లేడీస్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఘటనలో చనిపోయిన అమ్మాయికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇవాళ 9వ తారీఖు ఆర్సీ కంపెనీలో ఒక పీజీ వైద్య విద్యార్థి పైన గ్యాంగ్ రేప్ జరిగి హత్య చేశారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఎవరికీ జరగకూడదు. డాక్టర్లకి ఎస్పెషల్లీ మేడం ఇంతకుముందు చెప్పినట్టు నైట్ డ్యూటీలో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం గైనకాలజిస్ట్లే ఉంటారు. మిగిలిన స్పెషాలిటీస్ ఉన్నా కూడా మీరు ఏదైనా హాస్పిటల్ విజిట్ చేస్తే తెలుస్తుంది. ఒక్కొక్క వార్డు ఇక్కడ ఉంటాయి. నైట్ డ్యూటీ అన్ని వార్డ్స్ విజిట్ చేయాల్సింది. మధ్యలో నైట్లు కూడా వాళ్ళు ధైర్యం చేసి పోవాలి. వాటి నైట్ టైం పేషెంట్లకు ఎవరికి ఏం సమస్య ఉన్నా వెళ్ళాలి. మినిమం ప్రొటెక్షన్ ఇప్పుడు ఈ సంఘటనలో అరెస్ట్ చేసిన వ్యక్తి అక్కడ హాస్పిటల్లో పనిచేసే సివిక్ పోలీస్ అని చెప్పారు. సివిక్ వాలంటీర్ ఆ సివిక్ వాలంటీర్ ఈజ్ ఆల్సో ఏ పోలీస్. వీళ్ళ దగ్గర నుంచి మనకు రక్షణ ఎవరు కల్పించాలి? ఆ అమ్మాయి ఆత్మశాంతికి ప్లస్ ఆ అమ్మాయి హత్యకి సమాజంలో పౌరులుగా ఆ అమ్మాయి ఆత్మశాంతి జరగాలంటే వాళ్ళకి సోషల్గా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. దట్ షుడ్ బి క్యాపిటల్ హరీష్ మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరీష్. మేము ప్రధానంగా ఈ కోల్కతా ఇన్సిడెంట్ ర్యాలీ చేయడం మెయిన్గా పోలీసులందరికీ కఠినంగా శిక్ష జరగాలి, ఇమీడియట్గా శిక్ష వేయాలని మెయిన్ ప్రధానంగా తెలిసి. అంతేకాకుండా మేము వర్కింగ్ ప్లేసెస్ మెయిన్గా వర్కింగ్ ప్లేసెస్లో పరిశుభ్రమైన చట్టాలు ఆంధ్రప్రదేశ్ 2008లో చట్టం తీసుకొచ్చారు. డాక్టర్స్ మీద అటాక్ జరిగిన వర్కింగ్ ప్లేస్లో అటాక్ జరిగిన కూడా కొన్ని సెక్షన్స్ ద్వారా విద్యుత్తును శిక్షించగలుగుతుంది. కానీ అది ఇప్పుడున్న తరానికి సరిపోవట్లేదు. ఈ తరానికి తగ్గట్టు ఇప్పుడున్న క్రైమ్కి తగ్గట్టుగా వాటికి మార్పులు చేర్చి తగినమైన శిక్షలు వేయాలి. దానికి కొత్తగా ఆర్డినెన్స్ అనేది తీసుకురావాలని స్టేట్ గవర్నమెంట్ని అదేవిధంగా మరియు సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతున్నాము. ఈ ఉచితం ఇక్కడితో కాకుండా ఇంకా మాకు జస్టిస్ జరిగేంత వరకు మేము పోరాడాలని అయ్యే కుదురుతున్నాను ప్రకటిస్తున్నాను. జస్టిస్ ఆగస్టు 8వ తారీఖున రాత్రి కలకత్తాలో జరిగిన దారుణ సంఘటన తర్వాత భారతదేశ సభ్య సమాజం మొత్తం తలదించుకునే పరిస్థితి వచ్చింది. The Indian civil society should be ashamed of this. Right from President of India to common man, we should be ashamed.
వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మొదటి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. సాక్ష్యాలను భద్రపరచుకోలేదు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వేలాది మంది వైద్య విద్యార్థులపైన ఆగస్టు 14 అర్ధరాత్రి వేలాది మంది యుద్ధంలో వచ్చి దాడి చేశారు. కాబట్టి వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. ఇంకో విషయం, మహాభారతంలో ద్రౌపదిని కాపాడడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. కానీ ఈ కలియుగంలో కౌరవులు 100 మంది లేరు. కౌరవులు లక్షలాది మంది ఉన్నారు. ఈ కలియుగంలో ఈ లక్షలాది మంది దుర్యోధను దుశ్శాసనం నుంచి కాపాడడానికి మహిళలకి శ్రీకృష్ణుడు జన్మించడు. వీరే ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. పోయి అపరకాలి అవతారం ఎత్తాలి. ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాది మంది వైద్య విద్యార్థులపై ఆలోచితంగా వేలాది మంది దుండగులు దాడి చేశారు. ఆసుపత్రిని ధ్వంసం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడది ఆగస్టు 14 అర్ధరాత్రి, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఇదేనా మనం కోరుకున్న స్వాతంత్రం? ఇలాంటి స్వేచ్ఛా స్వాతంత్రం మనకు అవసరమా? మేము హెచ్చరిస్తున్నాము. కలకత్తా ఇస్ నాట్ అలోన్. ద ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ కలకత్తా. కలకత్తా ఒంటరిది కాదు. లక్షలాది మంది ఉద్యమకారులు, వైద్య విద్యార్థులు, డాక్టర్లు కదం తొక్కుతూ కలకత్తా పైకి దూసుకెళ్తాం. కలకత్తా మీకు దూసుకెళ్తాం. ఖబర్దార్ దుండగులారా, ఖబర్దార్. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మొదట ఏం చెప్పింది? ఇది హత్య కాదు, రేపు కాదు, ఆత్మహత్య చెప్పింది. సాక్ష్యాలను భద్రపరచడం లేదు. సిబిఐకి సహకరించాలి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు తక్షణం నిష్పాక్షికంగా వ్యవహరించి దోషులకు కఠిన శిక్ష పడేలా మీరు వ్యవహరించాలి. ముఖ్యమంత్రి మేడం గారు మీరు ర్యాలీలు చేస్తున్నారు. ఓకే, ర్యాలీలు చేయండి. దానికంటే ముందు మీరు చేయాల్సిందే నిష్పాక్షికంగా వ్యవహరించి దోషులకు కఠిన శిక్ష పడేలా మీరు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పటిష్టమైన రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. మాదక ద్రవ్యాలు ఈరోజు యూనివర్సిటీలో, కాలేజీలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇలాంటి అకృత్యాలు, సంఘటనలు, దాడులు మాదక ద్రవ్యాలలో జరుగుతున్నాయి. మాదక ద్రవ్యాలు నిరోధించడానికి మీరు కఠిన చర్యలు చేపట్టాలి. ఢిల్లీలో నిర్భయ అన్నారు, హైదరాబాద్ లో దిశ అన్నారు. ఈ రోజు దీన్ని నిర్భయ 2 అంటున్నారు. మాకు ఇలాంటి నిర్భయ 2 సిరీస్, నిర్భయ 3, నిర్భయ 4 చూసే ఓపిక సహనం లేదు. భారతదేశ ప్రజలకి ఓపిక సహనం చచ్చిపోయాయి. నిర్భయ 3, నిర్భయ 4 పాఠశాలల నుంచే బాలికి స్వీయ రక్షణ ప్రవేశపెట్టాలి. స్వీయ రక్షణ తరగతులు నిర్వహించాలి. బాలికలు తమంతా తాము కాపాడుకోవాలి. ఏ రోజైతే మహిళలపై దాడులు ఆగిపోతాయో ఆ రోజే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చింది అన్నమాట. సేవ్ ఉమెన్, సేవ్ ఉమెన్. మై డియర్ హిందూ, జరిగిన సంఘటన అత్యంత న్యాయమైనది మరియు బాధాకరమైనది. ఇలాంటి సంఘటనలు కాకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేయడమే కాకుండా వాటిని కఠినంగా అమలు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి మరొకసారి జరగకుండా పునరావృతమవుకుండా ఇంకా తీవ్రమైన క్షోభ కలిగించకుండా ఉంటాయి. అలాగే ఐఎంఏ జరిపేటువంటి ఎలాంటి ఆందోళనకైనా ఐడిఎఫ్ వృత్తులు తరఫున మా పూర్తి సంఘీభావము మరియు వారికి సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈ సందర్భంగా నేను ఒకటే విషయం తెలియజేయాలనుకుంటున్నాను. గాంధీజీ కలగన స్వాతంత్రం ఇదేనా? గాంధీజీ ఒకటే ఒక మాట చెప్పాడు, ఎప్పుడైతే ఆడవాళ్ళు స్వతంత్రంగా అర్ధరాత్రి బయటకు వచ్చి ఎప్పుడైతే స్వతంత్రంగా తిరగలుగుతారో, ఎటువంటి భయం లేకుండా అప్పుడే మనం నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పారు.
ఇప్పుడు జరుగుతున్న సంఘటన చూస్తూ ఉంటే ఇదే రకమైన స్వాతంత్రం అని ఈ విధంగా తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నాను, డాక్టర్స్ రెస్పెక్ట్ టు ద డాక్టర్స్, రెస్పెక్ట్ టు ద స్టాఫ్. సో ఈ సందర్భంగా ఐఎం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాము ఫ్రమ్ పృథ్వీ ఫిజియోథెరపీ అసోసియేషన్ నుంచి. ఇటువంటి చర్యలు జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి దేశవ్యాప్తంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, కఠినమైన శిక్షణ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా అందరికీ మరియు పోలీసు వారికి ప్రత్యేకంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అందరికీ పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే మా అసోసియేషన్కి కోఆపరేటివ్గా సంఘీభాగం తెచ్చిన మా మిత్రులు డెంటల్ అసోసియేషన్ మరియు ఆయుష్ అసోసియేషన్ కూడా చాలా కోఆపరేట్ చేశారు, సంఘీభాగం తెచ్చింది. అందరికీ పేరుగా ధన్యవాదాలు చెప్తుంటూ ఈరోజు ఈ ర్యాలీ మరియు బంద్ సందర్భంగా నేషనల్ వైడ్గా ఓపీలు అనేవి నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అనేవి ఏవి ఉండవు. కాబట్టి